15వ జాతీయ హాకీ జూనియర్ మహిళా ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడలో నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 30 జట్లు పాల్గొంటున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ముస్తాబైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. పోటీలకు సంబంధించి ఇప్పటికే కాకినాడ అయితే ముస్తాబైందని చెప్పొచ్చు. 15వ జాతీయ మహిళా ఉమెన్ ఛాంపియన్షిప్ అయితే కనుక ఈ కాకినాడలో డిఎస్ఏ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 12 రోజుల పాటు జరిగే ఈ జాతీయ హాకీ టోర్నమెంట్కి సంబంధించి అయితే కనుక అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి అయితే 30 జట్లు అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకైతే సిద్ధమైన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన కోచ్లు అందరూ కూడా ఒక భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అసలు ఈ టోర్నమెంట్కి సంబంధించి అసలు ఎలా ఏర్పాట్లు చేశారు, అసలు ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి, దీనికి సంబంధించి అయితే వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. హాకీకి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ వేదికలు కాకినాడ వేదిక అయితే కనుక ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అసలు ఏ కాన్సెప్ట్తో పెట్టారు, అసలు ఇక్కడ ఛాంపియన్షిప్లో ఇక్కడ పాల్గొన్న వారితో పాటు అలాగే ఇక్కడ విజయం సాధించిన వారికి ఏ విధమైన ఫెసిలిటీ నెక్స్ట్ వరల్డ్ కప్లో ఇస్తామని చెప్పి అంటున్నారు, దీనికి సంబంధించి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ముఖ్యంగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఈ టోర్నమెంట్ని ఇక్కడ తీసుకోవడానికి గల కారణం, ఇక్కడ హాకీ సింథటిక్ పిచ్ ఉండటానికి మెయిన్ కారణం. అలాగే మనకు ఆల్రెడీ ఇంకొక సింథటిక్ పిచ్ పులివెందుల్లో ఉంది కడప జిల్లాలో. కానీ ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్, కాకినాడ అనగానే స్మార్ట్ సిటీ ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొంచెం డెవలప్ అవడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఫిమేల్ టీమ్స్ చాలా బాగుంటాయి కాకినాడలో. అలాగే హాకీ కూడా ఒక హబ్గా తయారైంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అనేది. అట్లా దానికోసమని ఇక్కడ మనం టోర్నమెంట్ చేయటం మూలన ఏంటంటే మన హాకీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం కూడా గత 2 సార్లు మనం జూనియర్ సీనియర్ స్థాయిలో మనం పోటీలు నిర్వహించాం. ఆ పోటీలు నిర్వహించడం మూలన మనకి ఆ జూనియర్ ఉమెన్ నేషనల్స్ సేమ్ ఇట్లాంటిదే మనం 2021లో చేసాము, 22లో చేయటం మూలన అందులో మన రాష్ట్రం తరపు నుంచి 3 క్రీడాకారిణులు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఇండియా టీంకి ఆడారు. అట్లాగా వాళ్ళ ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. పిల్లలకి భవిష్యత్తులో కూడా ఇది చాలా ఉదాహరణగా పనిచేసి హాకీ డెవలప్ అవడానికి బాగుంటుంది. రీజన్ అదే కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్ కి కలెక్టర్ గారు, శాప్, మన డిఎస్డిఓ గారు, ఇక్కడ ఉన్న మా రవిరాజ్ గారు జాయింట్ సెక్రటరీ అందరూ కూడా బాగా సపోర్టివ్ గా ఉంటారు, బాగా కష్టపడి చేస్తూ ఉంటారు. సో మాకు ఇది జస్ట్ కేక్ వాక్ లాగా జరుగుతుంది అండి. స్పెషల్ గా ఈసారి మేము చాలా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన మనుషుల్లో కలెక్టర్ గారు ఉన్నారు, విసిఎండి గారు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళిద్దరు వల్ల ఇంత పెద్ద టోర్నమెంట్ మాకు చాలా ఈజీగా జరుగుతుంది. టోర్నమెంట్ కి సంబంధించి అసలు ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? ఈ టోర్నమెంట్ లో దేశం మొత్తం నుంచి 30 రాష్ట్రాలు పాల్గొంటున్నాయండి. ఫస్ట్ టైం ఇండియాలో ఇన్ని జట్లు ఏ నేషనల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయలేదు. అదొక మెయిన్ ఇది. ఇందులో జరగబోయే సెలెక్షన్ ఒకటి జరుగుతుంది. 35 మందిని 39-40 మందిని తీసుకుంటారు ఇండియన్ క్యాంప్ కి. పికప్ చేసుకోవడానికి హాకీ ఇండియా నుంచి కూడా సెలెక్టర్లు వచ్చారు ఇక్కడికి. వాళ్ళని పికప్ చేసుకుని ఇండియా క్యాంపులకి సెలెక్ట్ చేసి దాని ద్వారా జూనియర్ వరల్డ్ కప్ చీలీలో జరుగుతుంది. ఆ జూనియర్ వరల్డ్ కప్ టీమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. దీని యొక్క ప్రాముఖ్యత అది. అలాగే అంటే ఈ ఇక్కడ సంబంధించి అయితే కనుక కాకినాడ వేదికగా ఏర్పడడానికి, అలాగే వివిధ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులకు సంబంధించి అనేకైతే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఈ జిల్లాకి సంబంధించి సీనియర్ కోచ్గా, అలాగే ఈ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్న రవిరాజ్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, అసలు పరిస్థితి? దాదాపు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ టీమ్స్ అన్నిటికీ కూడా కాకినాడలో ఉన్నటువంటి మన అంబేద్కర్ హాస్టల్లోని, పాలిటెక్నిక్లోని, జేఎన్టీయు, అదేవిధంగా సామర్లకోటలో టీటీడీసీ, అదేవిధంగా ట్రైనింగ్ సెంటర్ సర్వే అండ్ రెవెన్యూ, అదేవిధంగా ఈటీసీ, ఈ మొత్తం ఈ 6 చోట్ల కూడా ఈ పిల్లలందరికీ కూడా అకామిడేషన్ అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 27 మంది టెక్నికల్ అఫీషియల్స్ వస్తే వాళ్ళందరికీ కూడా హోటల్స్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోచ్ మేనేజర్స్కి కూడా హోటల్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. హాకీ ఇండియా నుంచి వచ్చే అఫీషియల్స్, అదేవిధంగా అబ్జర్వరు, అదేవిధంగా సెలెక్షన్ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా హోటల్స్లో మేము అకామిడేట్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహణ కొరకు 38 మందిని జిల్లా విద్యాశాఖ అధికారి డెప్యుటేషన్ మీద పీడీలను పంపించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసరు వారి ఆధ్వర్యంలో మా హాకీ సంబంధించిన హాకీ జిల్లా మొత్తం ప్లేయర్స్ కానీ పీడీలు కానీ అందరూ కూడా ఈ నెల రోజులుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనకి రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు జరగాలంటే 1 by 1 ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ఇయర్ అదే 22లో జూనియర్ నేషనల్స్, 23లో సీనియర్ నేషనల్స్, అదేవిధంగా ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ టోర్నమెంట్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ బేవరేజ్ కమిషన్ ద్వారా 5 కోట్ల రూపాయలతో ముందుగా 3 కోట్ల రూపాయలతో ఫ్లడ్ లైట్స్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ చేయడం జరిగింది. టెండర్ స్థాయికి కూడా వెళ్ళింది. ఇంకో 2 కోట్ల రూపాయలతో మనకి సౌత్ సైడ్ ఒక రూమ్స్ పెవిలియన్ లాంటిది వస్తుంది. ఈ మరిన్ని ఈ సైడ్స్ కూడా మనకి ఈ పెవిలియన్స్ అయ్యి వస్తే కనుక రాబోయే రోజుల్లో హాకీ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తో హాకీ ఇండియా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టరు అప్పుడు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో కానీ ఎప్పుడు కానీ ప్రతిదీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని చూడడంతో పాటు జేసీ గారు కానీ, ఆర్డీఓ కానీ, డిఆర్ఓ కానీ అందరూ కూడా ఎస్పెషల్లీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్, డిఎంహెచ్ అందరూ వచ్చి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ టోర్నమెంట్లో పూర్తి స్థాయిలో ఈ 12 రోజుల టూర్ షెడ్యూల్ చాలా ఉత్కంఠభరితంగా జరుగుతాయి మ్యాచెస్ అనేవి. ఈ 12 రోజులు కూడా 12 రోజుల టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? థామస్ పీటర్ అండి, ట్రెజరర్ హాకీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ హాకీ జూనియర్ ఉమెన్ నేషనల్స్ జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిందే. దీనికి కాకినాడ డిఎస్ఎస్ స్టేడియం ముస్తాబైంది. దీన్ని 12 రోజులు హాకీ ఇండియా షెడ్యూల్ ప్రకారం ఇక్కడ మ్యాచెస్ నిర్వహిస్తున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఫస్ట్ 5 days ప్రదేశ్ హాకీ కాకినాడ క్రీడా కాలనీ వాళ్ళ డెవలప్మెంట్కి ఇంత ఆహర్షంగా కృషి చేస్తుంది. మరి ఈ కృషి వెనక కలెక్టర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన పరిస్థితి మా హాకీ ఆంధ్రప్రదేశ్ కానీ హాకీ కాకినాడకు ఉంది. ఎందుకంటే మేము 2 నేషనల్స్ ఇక్కడ చేసాం, ఇది 3వది. రొటీన్కి భిన్నంగా ప్రత్యేకంగా ఈసారి ఈ నేషనల్స్ జరుగుతున్నాయి. దీని అంతటికి కూడా కలెక్టర్ గారు ముఖ్య కారకులు, వారి యొక్క సహాయ సహకారాలు, శాప్ యొక్క కోఆపరేషన్, ఈ 2 కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ 12 రోజుల షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచెస్ అన్నీ కూడా కండక్ట్ చేసి ఫైనల్ టీంలకి బహుమతులు కూడా ఆనాటి వచ్చేటువంటి అతిథుల ద్వారా అందిబడుతుందని తెలియజేస్తున్నాం. ఇది 15వ జాతీయ హాకీ జూనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్కి సంబంధించి అయితే అనేక ఏర్పాట్లు అయితే చేసామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన వారిలో 30 మందిని అయితే వచ్చే వరల్డ్ కప్కు సంబంధించిన 2026, 27 వరల్డ్ కప్ కూడా పంపించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.